హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడే జియో హాట్స్టార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పేరు అది. దాంట్లో ఒక ప్రోమో వచ్చింది ఒక 1 hour బ్యాక్. ఆ ప్రోమో చూసి వస్తే ఈ వీడియో అర్థమవుద్ది. యాక్చువల్గా నాకు తెలిసి ఎల్లుండి కాబట్టి షో టెలికాస్ట్ అయ్యేది అగ్ని పరీక్ష జియో హాట్స్టార్లో మాత్రమే టెలికాస్ట్ అవుద్ది. కాబట్టి ప్రోమోలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి కనీసం ఒక 5-6 ప్రోమోలు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ప్రోమో ఇది. ఇక నుంచి ఏ ప్రోమో వచ్చిన హాఫ్ అన్ అవర్ టు 1 hourలో దీంట్లో వీడియో ఉంటుంది. ఈ వ్యూస్ రాకపోయినా వచ్చినా కూడా ఆ ప్రోమో రిలేటెడ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో ఉంటాయి. వచ్చి చూస్తూ ఉండండి. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మొత్తం మీద 15 మంది కంటెస్టెంట్స్ అగ్ని పరీక్షకి వెళ్ళారనేది అందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటి 45 మందిని తీసుకున్నారు. 45 మంది నుంచి ఆడిషన్స్ చేసి 15 మందిని సెలెక్ట్ చేశారు అగ్ని పరీక్ష కోసం. సో ఇప్పుడు ఆడిషన్స్ రిలేటెడ్ ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో ఓన్లీ ఆడిషన్స్ వస్తాయి. వచ్చిన 45 మందిలో నుంచి 15 మెంబర్స్ని ఎలా ఫిల్టర్ చేశారు అనేది ఆడిషన్స్ ఎలా జరిగాయంటే క్లియర్గా ప్రోమోలను బట్టి మీకు అర్థమైపోతుంది. 3 జడ్జెస్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏది చెబితే అది, ప్లస్ హోస్ట్ కూడా స్టార్ట్ అయ్యారు. హోస్ట్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ రన్నరప్ కాబట్టి ఆవిడ కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఆవిడతో సహా 4 జడ్జెస్ అన్నట్టు ఆడ 4 కలిసి ఏకదాటిగా వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేయమంటారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టే కాదు, ఒక్కొక్కసారి చేయకపోయినా కూడా వాళ్ళని జడ్జి చేసి సో వీడు మనకు పనిచేస్తారా లేదా, ఈ అమ్మాయి మనకు పనిచేస్తుందా లేదని వాళ్ళకు డెసిషన్ తీసుకొని రెడ్ గ్రీను ఆ బోర్డ్స్ లిఫ్ట్ చేసిన దాన్ని బట్టి ఎక్కువ అంటే 3 గ్రీన్గా లిఫ్ట్ చేస్తే ఎట్ ఏ టైం 15 మెంబర్స్ టాప్ 15లోకి వెళ్ళిపోయినట్టు. 2 గ్రీన్ లిఫ్ట్ చేసి ఒక రెడ్ లిఫ్ట్ చేశారనుకో, సరే హోల్డ్లో ఉన్నట్టు. ఒకరు లిఫ్ట్ చేసినా కూడా గ్రీన్ హోల్డ్లో ఉన్నట్టే. లేదు 3 రెడ్ లిఫ్ట్ చేస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది అగ్ని పరీక్ష షో ఎలిమినేట్ అయినట్టే డైరెక్ట్గా. అలా ఒక 30 మందిని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత 15 మందిని లాస్ట్కి తీసుకొని వెళ్తారు. ఇది షో. ఇది మీకు ప్రోమో చూస్తే అర్థం కాకపోయిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోమోలో ఏముందంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఒక బలుపు చూపిస్తున్న ఒక కంటెస్టెంట్ని చూపించారు. అతని పేరు మాస్క్ మ్యాన్ హృదయ్. అతని సౌల్ నేమ్ అంటది, సౌల్ నేమ్ అంట. అతని పేరు వచ్చేసరికి హరీష్. ఆ హరీష్ అనే వ్యక్తి లిటరల్లీ అరే నేను ఇంకేదైనా ఎక్స్ట్రా మాట్లాడితే మిమ్మల్ని కూడా కొడతాను కోపం వస్తే అని వార్నింగ్ ఇచ్చినట్టు కనపడ్డాడు. అతను మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ప్రోమో చూసిన దాన్ని బట్టి షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది వీడియో. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఇలాంటి షోలో అక్కడికి నిలబడ్డ కంటెస్టెంట్ అతను చూపించేది అతని ఒరిజినల్ బిహేవియరా కాదే అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం వచ్చారు. ఈవెన్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు. మాకు కానీ ఎవరికైనా కానీ నార్మల్గా ఎవరికైనా ఇంటర్వ్యూస్ చేస్తారు ఒక 4 దగ్గర కూర్చొని. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు కూడా 40-45 మినిట్స్ ఇంటర్వ్యూలో ఇతని ఒరిజినల్ బిహేవియర్ ఇదేనా కాదని కనుక్కోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరైనా అవకాశం ఇస్తే ఫేక్ చేస్తారు. తనలో ఉన్న బిహేవియర్ కాకుండా వాళ్ళకి ఏం కావాలో చూపించడానికి ఎవరైనా ట్రై చేస్తారు. ఈవెన్ మనం ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఏం చెప్తాం, నీలో వీక్నెస్ చెప్పరా అంటే ఐ విల్ టేక్ ఇది ఎక్కువ టైం తీసుకుంటాను, ఐ విల్ టేక్ మోర్ టైమ్ టు గెట్ రిజల్ట్స్ అని సంథింగ్ ఏదో చెప్తారు. అంటే ఎక్కువ టైం తీసుకొని దాని సక్సెస్ అయిన దాకా దాని అకౌంట్లో కూర్చోంటారని సుత్తు డైలాగ్లని చెప్తాను అనమాట. అసలు నాకు పని అవ్వకపోతే అసలు టెన్షన్ అండి, దాంట్లో స్ట్రెస్లో ఉండిపోతాను, వర్క్ అయిపోయేదాకా నేను ఒప్పుకోలేనండి, వర్క్ అయిపోయేదాకా నిద్ర కూడా పడదు నాకు, ఇవన్నీ నా నెగిటివ్స్ అండి అని పాజిటివ్స్ని నెగిటివ్లా బిల్డప్ చెప్తారు చూసారు. అలాగే ఏదైనా ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇలాగే జరగదు. సేమ్ ఆడిషన్స్లో కూడా మనం ఒక అవకాశం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బొచ్చుడు పనులు చేస్తాం. కాబట్టి అది ఒరిజినల్ క్యారెక్టర్ లేదో కనుక్కోవాలి. ఈవెన్ హృదయ్ మ్యాన్ కూడా, ఈవెన్ ఈ హరీష్ అనే మాస్క్ మ్యాన్ కూడా తను ఒరిజినల్ బిహేవియర్ ఇదేనా కాదనేది ఒకవేళ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్కి వస్తే తెలుస్తుంది, లేదా 15 రోజులు అగ్ని పరీక్షలో ఉంటే తెలుస్తుంది. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఓహో ఇతను ఒరిజినల్ బిహేవియర్ ఇదే కాదని. ప్రస్తుతానికి అతను యాక్టింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకు యాక్టింగ్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ టైంలో ప్రోమోలో అభిజిత్ మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ తెలుగు బిగ్ బాస్ లవర్స్ అందరి నోట్లో అందరి మనసులో ఒక 80% తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్లో ఉన్న మాటే ఏంటి, నీలాంటి కంటెస్టెంట్ ఇక రాడు, నువ్వు తోపు తురుము, నువ్వే తోపు, నీ అంత కంటెస్టెంట్ ఇంత ముందు లేడు, ఇక రాడు అనే సెన్స్లో మాట్లాడుతున్నారు. అవన్నీ విని ఇక్కడ అభిజిత్ తనకి తాను బూస్టింగ్ చేసుకొని ఏదో బిల్డప్ ఇవ్వలేదు అని విజిగొచ్చి అనే మాట వాడడం అనేది ఇంకా అతనికి నెగిటివ్ లేకుండా, అంటే ఇతనేం పెద్ద తోపు అని అతను నచ్చిన వాళ్ళు కూడా అనే ఛాన్స్ లేకుండా ఆ మాటలు నాకు విసుగొచ్చి సరే మీరు అంటున్నారు కదా అలాంటి కంటెస్టెంట్ నేనే సెలెక్ట్ చేద్దామనే సెన్స్లో వచ్చానన్నట్టుగా ప్రోమో స్టార్ట్ అయింది. దీని గురించి చాలామంది పిల్లబచ్చాలకి తెలియంది ఏంటంటే, అంటే సీజన్ 4 వరకు చూడని వాళ్ళు సీజన్ 4లో అభిజిత్ బాగా ఆడాడు. అభిజిత్ మెంటల్ టాస్క్లు ఆడాడు, ఫిజికల్ టాస్క్లు ఆడలేదని కొంతమంది అంటూ ఉంటారు. ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడాడు. అప్పుడు మన రివ్యూస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది, చాలా బాగా ఆడాడు. దాంతోపాటుగా
అభిజిత్ది ఒక 80% అభిజిత్ ఆట అతనికి కలిసి వస్తే 20% ఆ టైంలో వచ్చిన కరోనా బాగా కలిసి వచ్చింది వాళ్ళందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ టైంలో 1,20,000 మంది అనుకుంటా మనకి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఉండేది 1,20,000 మెంబర్స్. స్టార్ట్ అయ్యే టైంకి 98 ఎంత ఉన్నారు, అయిపోయేసరికి 1,25,000 1,30,000 వచ్చారు. ఆ టైంలో ఉన్నది 1,20,000 1,30,000 మంది సబ్స్క్రైబర్స్కి మన కమ్యూనిటీలో బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వీక్లో ఒక పోల్ పెట్టాను. ఆ పోల్కి వచ్చిన ఓటింగ్ ఎంత తెలుసా? 15 లక్షల ఓట్లు. ఒక మనిషి ఒక్కసారి మాత్రమే ఓటేయగలడు వారం మొత్తం మీద కూడా. ఫినాలే వీక్లో 15 లక్షల ఓట్లు వస్తే 2 రోజులకే, ఫస్ట్ సోమవారం పెడితే మంగళవారానికి 15 లక్షల ఓట్లు వస్తే, ఫేక్ ఓటింగ్ అభిజిత్తో వేసుకున్నారనే సెన్స్లో కామెంట్లు వస్తే నేను మళ్ళీ పెట్టా, మళ్ళీ 15 లక్షల ఓట్లు వచ్చినాయి. అంత బీభత్సమైన సక్సెస్ఫుల్ సీజన్ అది. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకనే అంత క్రేజ్ వచ్చింది అభిజిత్కి. కరోనా కూడా ఒక రీజన్, అండ్ ఆ సీజన్ బాగుంది, అతను బాగా పర్ఫామ్ చేశాడు అనేది కూడా ఒక రీజన్. సో అది అయిపోయింది. ఆ మాట అన్న తర్వాత నెక్స్ట్ ఉదయం మ్యాన్ దిగేసాడు, మంచి మాస్క్ వేసుకొని ఖతర్నాక్గా ఉన్నాడు మనిషి, మంచి వెడల్పుతో. మోడీ గారు ఇదంతా చూసారా, బాహుబలి ఉన్నట్టు ఇట్లా వెడల్పు భుజాలు వేసుకుని దిగ్గానే మనోడు మాస్క్ వేసుకొని వచ్చాడు. అది నాకు తెలిసి రియల్ లైఫ్లో మనోడు అంత మాస్క్ వేసుకొని తిరగడం అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒక యూనిక్ బిహేవియర్ కనిపిస్తే సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అలా చేయడం అనేది అతని తెలివైన డెసిషన్. అది దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అది ఆడిషన్స్ వరకే కాబట్టి హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన ఒరిజినాలిటీ తను చూపించుకోవచ్చు. ఛాన్స్ రావడం కోసం ఏదైనా చేయొచ్చు. ఛాన్స్ రావడం కోసం తనను ప్రూవ్ చేసుకోవడం కోసం యూనిక్గా కనిపించాలి. 100 మంది, ఇప్పుడు 16-17 మంది అప్లై చేసినప్పుడు తనలో తాను యూనిక్గా కనిపించాలంటే మాస్క్తో వీడియో చేసి ఉండొచ్చు. అది ఇంప్రెస్ చేయబట్టే వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు. కాబట్టి అది గుడ్ డెసిషన్, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ముందు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఓపెన్ చేశాడంటే షోలో ఇబ్బంది ఏం లేదు. అది అయిపోయిన తర్వాత తన నేమ్ చెప్పాడు. స్కిన్ నేమ్ వచ్చేసరికి హరీష్, సోల్ నేమ్ వచ్చేసరికి హృదయం మానవ్ అనేసి చెప్పాడు. యాక్చువల్గా ఇది కూడా నాకు తెలిసి తను షో కోసం ఫ్రేమ్ చేసుకొని వచ్చాడేమో అన్నట్టుగా అనిపించింది. అది మనకు తెలియదు. షోలో చూసిన తర్వాత మనం ముందు వెనక ఏం చెప్పాడని తెలుస్తుంది. ముందు వెనక ఏం చెప్పాడని కొంతవరకు మనకు తెలిసింది ఏంటంటే, మనోడి పేరు హరీష్ అనేది నిజం, హృదయం మానవ్ అనేది ఇప్పటికిప్పుడు పెట్టుకొని వచ్చాడు లేదని అతనే చెప్పాలి. అతను తెలిసి ఉండాల్సిందే, మనకు తెలియదు, ఎక్కడ కనపడలేదు సోషల్ మీడియాలో. తన ఫోటో కూడా తమ్నేల్ మీద వేసాను, కుదిరితే స్క్రీన్ మీద కూడా వేస్తాను, లేదా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఇక్కడ ఏంటంటే హరీష్ది ఈయన రియల్గా ఇట్లా ఉంటాడా, ఇక్కడ ఫ్రేమ్ చేసుకొని వచ్చాడని మనకు తెలియదు. మనకి ఈ షోలో 10 రోజులు ఉంటాడు కదా, అప్పుడు చూస్తే అర్థమైపోద్ది. ఆ సోల్ నేమ్ అని అనగానే హృదయ మానవ్ అని చెప్పిన తర్వాత ఈ హృదయ మానవ్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగిన తర్వాత మనోడు చెప్పిన మీనింగ్ ఏంటంటే హృదయం ఉన్న మనిషి అనగానే నవదీప్ ఏమనండి అంటే మందరికి లేదా, ఇక్కడ జడ్జెస్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి అవతలోడి నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది. ఆడిషన్స్ కదా జరుగుతుంది, మనం ఏమంటే అతను ఏమంటాడు అనేసి వీళ్ళు కూడా ఇంటెన్షనల్గా ఓవర్ యాక్షన్ చేస్తారు. అంతేగాని స్వతహాగా వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి ఛాన్స్ కోసం వచ్చిన వాళ్ళని బాధ పెట్టాలని కాదు. ఈ సీజన్ మొత్తం మీద, ఈ అగ్ని పరీక్ష సీజన్లో ఎక్కడా కూడా జడ్జెస్ని ఇలాంటి మాటలుగా తప్పు పట్టడానికి నాకేమంత మనసు రావట్లా. ఎందుకంటే వాళ్ళు చేసేది వాంటెడ్గా వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడం కోసం. దాంట్లో ఇంత ఓవర్ చేశారా, అభిజిత్ ఇట్ట చేశాడా, బిందుమాధవ్ ఇట్ట చేసిందా అన్నడానికి లేదు. అలా చేస్తేనే వాళ్ళు ఏంటని తెలుస్తుంది. వీళ్ళు ఇంత ఓవర్ చేస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు ఎలా రెచ్చిపోయారు. ఇవన్నీ జడ్జిమెంట్లు జడ్జి చేసే వాళ్ళు చూసుకోవడానికి మాట్లాడే మాటలు. అందుకని అడిగాడు. అంటే మేము మనుషులం కదా అతను అలా, మేము మనుషులం కాదా అనగానే ఇప్పుడు అన్నాడు అతను. ఇట్లా అంటేనే కదా యూనిక్గా కనపడేది. ఫస్ట్ ప్రోమో హృదయ మానవ్ చేసిందంటే అర్థమైంది. ఇంత ఓవర్ చేసి బలుపు చూపించబట్టే మనోడు ఫస్ట్ ప్రోమోలో పడ్డాడు. ఏమన్నాడు తెలుసా, కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు మీరు. అంటే అర్థం ఏంటంటే ఇంటర్ప్రిట్ అనేది లాలో ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇంటర్ప్రిట్ అంటే ఒకదానికి ఒక సెక్షన్కి ఒక మీనింగ్ ఉందనుకోండి. ఇప్పుడు మర్డర్ చేశారంటే ఇలాంటి పలానా వాడిని మర్డర్ అటెంప్ట్ చేశారనుకో ఇంత శిక్ష ఉంటుందని చెప్తారు కదా. ఇది మన రాజ్యాంగంలో అలా ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో. కానీ కోర్టులు ఏం చేస్తాయంటే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జెస్ ఏం చేస్తారంటే అక్కడున్న సెక్షన్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఏదో చిన్నది ఉంటుంది బేర్ యాక్ట్స్లో, కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. అంటే దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దానితో పాటు ఇంకా ఏరే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేసుకుని జడ్జిమెంట్లో ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. అలాగే మనోడు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అని ఎందుకన్నానంటే, మీరు అలా అనుకోవాలంటే అనుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు మనుషులు కాదు, మీకు మానవత్వం లేదు, మనసు లేదు అని అనుకోవాలని అనుకోండి అనేసి డైరెక్ట్గా ఒక మాట అన్నాడు. ఇది చాలా పెద్ద మాట. ఈ పెద్ద మాట నిజంగానే మనోడి దగ్గర అంత ధైర్యం ఉండి ఎవరితోనే ఇలాగే మాట్లాడతాడా లేదా కేవలం ఛాన్స్ కోసమే మాట్లాడాడా అనేది మనకు తెలియదు. మనకి షో చూస్తే మనకు అర్థమైపోతుంది ముందుగా. మొత్తానికి ఈ బలుపు అయితే ఉంది మనోడిలో. ఆ బలుపు బిగ్ బాస్ సీజన్ 9 దాకా కూడా తీసుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనోడి దగ్గర కొంత తెలివి ఉందని నాకు అనిపించింది. ఏంటంటే బిగ్ బాస్ అనేది నేను ఎప్పుడు చెప్పేదే, బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు
ఆడిషన్స్లో ఓన్లీ మంచి వాళ్ళు, పాజిటివ్ షేడ్ ఉంది, సూపర్ రా అనిపించిన వాళ్ళనే కాకుండా ఏంటి ఇంత ఓవర్ చేస్తారు, ఇంత కొవ్వు ఏంటి, ఇంత బలుపు ఏంటి అనుకున్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే బలుపు ఉన్న ప్రతి వ్యక్తి నెగిటివ్ కాదు. ఈ బలుపు అంటే ఏంటంటే నేను తగ్గను, అవతలోడు ఎవడైతే నాకేంటి నేను తగ్గను, నేను అనుకున్నదే రైట్ అనే సెన్స్తో ఉన్నాడు అతను, ఆ హరీష్ అనే అతను. అది ఖచ్చితంగా యూనిక్నెస్ని క్రియేట్ చేసింది. ఆ యూనిక్గా ఉండబట్టే ఫస్ట్ ప్రోమోలో పడ్డాడు. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. గుడ్ ఐడియా. కానీ ఇది మాటలు కొంచెం ఇది దాటింది అనుకోండి, ఇంకొంచెం కానీ దాటాడు అనుకోండి, ఓటింగ్ ఉంది అంటున్నాను కాబట్టి ఆ ఓటింగ్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. యూనిక్గా కనిపించవచ్చు కానీ ఓటింగ్లో కొంత ఎఫెక్ట్ పడి మధ్య ట్రే అయ్యేటట్టుంది. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీముఖి మనోడు ఏమన్నా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అనేసి అన్న తర్వాత చిన్నప్పటి నుంచి మన వాళ్ళందరూ షాక్, ఏంట్రా ఇట్లా మాట్లాడుతుంది ఇతనని. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ అన్నాడు. అది అర్థమైపోతుంది, కనబడుతుంది. దాని తర్వాత శ్రీముఖి కోపం వస్తే ఏం చేస్తావు అనగానే కోపం వస్తే కోపం చూపించేస్తావు. అంటే కోపం వస్తే నేను నిజంగానే కోపం చూపిస్తా కానీ నేను అణుచుకొని హైడ్ చేసుకునే మెంటాలిటీ కాదు, నేను జెన్యూన్గా నాకు ఏదనిపిస్తే చేస్తాను అన్నట్టుగా చెప్పాడు. ఇవన్నీ కూడా బిగ్ బాస్కు సూట్ అయ్యే క్వాలిటీస్. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఒక్కోసారి అనిపిస్తుంది ఏమని, సో బిగ్ బాస్కి ఏ క్వాలిటీస్ అయితే వీళ్ళు యూనిక్గా తీసుకొని వీళ్ళు బిగ్ బాస్కి ఇతను సూట్ అవుతాడు, ఇతని వల్ల గొడవలు అవుతాయని అనుకుంటారో ఆ క్వాలిటీస్ వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడా అని కూడా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఎర్లీ అనాలిసిస్. తర్వాత బిందు కొడతావా వీళ్ళందరూ రెచ్చగొట్టడానికి అనగానే ఎస్ కొడతాం అనగానే వాళ్ళందరూ షాక్. ఎందుకు షాక్ అవుతారంటే జడ్జెస్, ముగ్గురు జడ్జెస్ మేము గ్రీన్ కార్డ్స్ ఎత్తేనే అతను నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, అయినా కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంటి ఇతను అనేసి వీళ్ళు పైకి అట్ట మాట్లాడుతున్నారు, మనసులో మాత్రం ఇలాంటి బిగ్ బాస్ ఉండాలని అనుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఇట్స్ వెరీ బ్యాడ్. ఇది నాకు తెలిసి దీని తర్వాత కాదు ఇంకేదో అనుంటాడు అతను, ఇంకేదో పెద్ద మాటలు ఇంకేమైనా అనుంటాడు, దానికి ఇట్స్ వెరీ బ్యాడ్ అనేసి అన్నారు. ఈవెన్ దీనికి మన ఒక ప్రోమో వచ్చింది, దాన్ని డిలీట్ చేస్తే దానికి ఒక లింక్ ఏంటంటే దాంట్లో ఏమంటారంటే నేను ఒక కషాయం లాంటి వాడిని అంటే కషాయం కాదు విషయం అనేసి బిందు మాధవ్ గారు అంటారు. ఎందుకంటారంటే ఇతనే కషాయం అనుకున్నారు, కానీ నీ మాటలు చూసిన తర్వాత నువ్వు కషాయం కాదు, కషాయం కంటే ఎక్కువ విషయం లాంటి వాడివి అనేసి డైరెక్ట్గా బిందు మాధవ్ గారు అన్నారు కదా. ఆ స్టేట్మెంట్ ఏదో పెద్ద స్టేట్మెంట్ అతను అనుంటాడు, అందుకని ఆ ప్రోమోలో అది వచ్చింది, ఇది ఈ ప్రోమోలో అది వేయలేదు. తర్వాత సరికి హరీష్ ఏమన్నారంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అని బిందు మాధవ్ గారు అనగానే హరీష్ బిగ్ బాస్ హౌస్కి ఫ్రెండ్షిప్ కోసం వస్తారనే మాటలు స్టార్ట్ చేశారు. అప్పుడు అభిజిత్ ఫ్రెండ్షిప్ చేయకూడదా అంటే ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్కి ఇస్తావా నువ్వు కప్పు తీసుకెళ్ళి. ఇవన్నీ కూడా జడ్జెస్ అన్నదానికి మొత్తం త్రూఅవుట్ కాన్వర్జేషన్ చూస్తే జడ్జెస్ ఏమన్నా అన్నారో ఇతను ఉన్న అన్న మాట మీద ఇతను నిలబడుతున్నాడు కానీ జడ్జెస్ మాటలు పట్టించుకోవట్లా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఫర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంతే. ఎందుకంటే జడ్జెస్ అన్నదాన్నే పట్టించుకోవట్లేదంటే లోపల కంటెస్టెంట్స్ని పిల్ల బచ్చేలాగా చూస్తాడు ఇతను. ఏమైనా అంటాడు, నేను తగ్గను, నువ్వు ఏదన్నా కూడా నేనే నెగ్గాలి, నేను అన్నదే కరెక్ట్ అనే సెన్స్లో ఉండేవాడు బిగ్ బాస్ సెట్ అవుతాడు. ఒక పర్సన్ ఉండాలి ఇట్లా, అంతేగాని ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి చిరాకు వచ్చేస్తుంది బిగ్ బాస్లో. ఇలాంటి కంటెస్టెంట్ ఒకరైతే ఉండాలి అనే క్వాలిటీ ఉంది అని చూపించుకోవడానికి రాద్ధాంతం ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాను అన్నట్టు కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు కూడా మేబీ, కానీ తెచ్చిపెట్టుకున్న క్యారెక్టర్ కూడా అయి ఉండొచ్చు, అది కూడా ఉంది, అది మనకి నిదానంగా తెలవచ్చు. తర్వాత సరికి అభిజిత్ ఫ్రెండ్షిప్ కోసం ఎందుకు ఉండకూడదు అంటే ఫ్రెండ్స్కి ఏం కప్పిస్తావా అనేసి అన్నాడు. తర్వాత బిందు దట్స్ వెరీ బ్యాడ్. ఇక్కడ కూడా ఏదో ఒక మాట అని ఉంటాడు, పెద్ద మాటలు, దానికి వెరీ బ్యాడ్ అని ఉంటాడు అని ఉంటుంది ఆవిడ బిందు మాధవ్ గారు. తర్వాత సరే హరీష్ వెరీ బ్యాడ్ అన్న తర్వాత అంటే తన క్యారెక్టర్ని బ్యాడ్ అనే సెన్స్లో అన్నారు బిందు మాధవ్ గారు. దానికి ఏమన్నాడంటే మనోడు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ ఏ ఛాన్స్ దట్స్ ఫైన్, దట్స్ ఓకే, బట్ డోంట్ డిసైడ్ మై క్యారెక్టర్ అనేసి అన్నాడు. ఇది చాలా మంచి మాట అనిపించింది, ఇది చాలా మంచి మాట. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాను, మీరు నన్నానండి ఏమన్నానండి, నా క్యారెక్టర్ని జడ్జ్ చేయవచ్చు, నా క్యారెక్టర్ అదే అనేసి అన్నాడు. నువ్వు నన్ను జడ్జ్ చేయండి, కంటెస్టెంట్ని జడ్జ్ చేయండి, నా క్యారెక్టర్ని జడ్జ్ చేసి అలా ఇలా మాట్లాడు, నాకు నచ్చలేదు అనే మాట చాలా గట్టి మాటే మాట్లాడు. ఎందుకంటే ఇలా మాట్లాడితేనే ఇప్పుడు ఏమవుద్ది, ఒక్కోసారి ఇదంతా నెగిటివ్గా వచ్చినా కూడా అది పాజిటివ్ అవుతుంది అతనికి. ఏంట్రా మనల్ని అంటున్నాడు అని అనుకున్నా వాళ్ళు షో గురించే ఆలోచిస్తారు, కానీ ఈడేదో నన్ను అన్నాడు, ఇతను ఏదో నన్ను అన్నాడు, ఈవిడేదో నన్ను అన్నారు అనే ఫీలింగ్ ఉండదు జడ్జెస్కి. షో కోసం చూస్తారు, షోలో ఇతను సెట్ అవుతాడో లేదా, మనల్ని ఏమేమి తిట్టని ఏమైనా చేయని, షోలో సెట్ అయితే తీసేసుకుందాం అనే సెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇతనికి అది అర్థమైంది కాబట్టి తెలుగుగా మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్లో కూడా అనిపించింది. అనగానే జడ్జిమెంట్ అంటే మేము ఉండేది అందుకే అనేసి నవదీప్ గారు అన్నారు. ఆ తర్వాత మనోడు ఏమన్నాడంటే హరీష్ ఫ్యూ మినిట్స్లో జడ్జి చేయడానికి మీరేమన్నా దేవులా, ఫ్యూ మినిట్స్లో జడ్జి చేయడానికి మీరేమన్నా దేవులా అని నేను కాదనేసి బిందు మాధవ్ గారు అనగానే అయితే మీరు చేసిన రాంగ్ అనేసి డైరెక్ట్గా జడ్జెస్ మొహం మీద అన్నాడు. యాక్చువల్గా జడ్జెస్ ఎట్లా ఉంటారు, ఇప్పుడు యూనిక్గా ఉంటేనే సెలెక్ట్ చేస్తారనే మీనింగ్ అని ఉత్తరప్రదేశ్ ప్రసాద్ అనే ఒక అతను ఉన్నాడు. అతను లాస్ట్ ప్రోమోస్లో కాలం మీద పడి సో బిగ్ బాస్ ప్లీజ్ 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 అని ప్లీజ్ అని అనేసి ఆ ఫ్లోర్ మీద పడేసి దండం పెడతా ఉన్నాడు. అతను రిజెక్ట్ చేశారు. ఇతను బిగ్ బాస్ జడ్జెస్నే నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, ఇతన్ని సెలెక్ట్ చేశారు. అక్కడ తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు బిగ్ బాస్కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఆ మైండ్ సెట్ వీళ్ళలో ఉంటే తీసుకుంటారు, జడ్జెస్ లేదో అన్నారని కాదు.
ఇతని దగ్గర అది ఉంది అని అర్థమైంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి అతని కాడ. ఏదైనా ఎవరితోనైనా మాట్లాడగలుగుతారు భయం లేకుండా. అది నచ్చింది. ఈవెన్ లాస్ట్ మాట కూడా బాగుంది. ఏమని, మీరు 10 minutesలో నన్ను ఎలా జడ్జి చేయగలుగుతారు, నా ఆటని జడ్జి చేయగలుగుతారు, నా క్యారెక్టర్ని జడ్జి చేయలేరు అనే మాట అయితే అది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే క్యారెక్టర్ని జడ్జి చేయలేదు కదా. ఈ ఆర్గ్యుమెంట్లో ప్రాపర్ ఆర్గ్యుమెంట్ అది. దెర్ ఈజ్ నో డౌట్. నేను ఆడలేదని జడ్జిమెంట్ చేస్తే ఓకే, నా క్యారెక్టర్ బ్యాడ్ అని 10 minutesలో ఎట్లా జడ్జి చేస్తావు, దేవుడు అయితే కూడా జడ్జి చేయలేడు, నువ్వు దేవుడు కాదు కదా అన్నావు కదా, సో మీరు రాంగ్ అనేసి అన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్లో అతను బాగానే ఉంది. కానీ ఆ బలుపు కనపడుతుంది చూస్తారా, ఆ బలుపు అతనికి ప్లస్ అయ్యేటట్టే ఉంది యాజ్ ఆఫ్ నో. ఈ ఫస్ట్ 1 episodeకి మాత్రం. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనోడు ఏంటంటే, మనోడు గురించి కొన్ని మాటలు చెప్తాం. మనకు తెలుసుకున్నాను అనమాట ఈ వీడియోకి ముందు ఎవరు ఏంటని. ఏదో జాబ్ చేస్తుండే అంట, తర్వాత ఏదో చిన్న యాక్సిడెంట్ సంథింగ్ అయిందనేసి ఈ మధ్యకాలంలో బయటికి రాకుండా ఉన్నాడంట. ఈ సీజన్కి రిలేటెడ్ దీనికి ముందు పెద్దగా బయటికి రాకుండా 4 గోడల మధ్య ఉంటున్నాడు అనే మాటలు ఎపిసోడ్స్లో పక్కన అలా వాడాడంట. సో అలా ఉందంట ఆయనది. దాంతోపాటుగా తన ఏజ్ 35 to 36 అలా ఉండొచ్చంట. దాంతోపాటుగా మనోడు ఫోటో నేను thumbnail మీద వేసాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా పెడతాను. అండ్ చాలా యూనిక్గా ఉన్నారంట ఆయన. ఎంత యూనిక్గా అంటే, మీరు ఏమన్నా అనుకోండి నేను అన్నదే రైటు అనేసి ఆ మాట మీద స్టాండ్ అయి ఉంటున్నారంట. ఒక్కొక్కసారి మాటలు దమ్ అనేస్తున్నాడంట. అయితే పదునుగా ఉన్నాయంట మాటలు, చాలా పదునుగా. ఇంతే పదునైన మాటల్లోనే కాకుండా టాస్క్ ఏదైనా వస్తే ఆ టాస్క్ నేను చేయను, మన వల్ల కాదు అనే సెన్స్లో లేకుండా, ఏదైనా వాళ్ళు ఇచ్చారంటే అది ప్రాణం పోయినా కూడా చేసేయాలి అనే సెన్స్లో ఉన్నాడంట. విపరీతమైన ఇదిలో ఉన్నాడంట. ఆ బలుపు మాటల్లోనే కదా టాస్కుల్లో కూడా చూపిస్తున్నాడంట. తన వంతు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాడంటే యాజ్ ఆఫ్ ఈ హరీష్ అనే ఆయన. ఇది మనకి ఇంతవరకు ఉండింది. ఇతను బిగ్ బాస్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడని మీకు ఆల్రెడీ చెప్పాను. 15 members ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనేది మీకు అర్థమై ఉంటే ఈ ప్రోమో చూస్తే అర్థమై ఉండాలి. ఓహో ఇందుకా ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి వాడు ఉండాలనేసి సెలెక్ట్ చేసి ఉండొచ్చు. తర్వాత సీజన్ బిగ్ బాస్ 9లోకి వెళ్తాడో లేదో మనకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ ఇది ఉండింది. ఇంకేమన్నా చెప్పాలా? లీక్స్ ఇచ్చి ఇవ్వకుండా మనం ఇవ్వాలని అనిపించట్లేదు లీక్స్. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉండే పాయింట్లు ఏవి నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, రివీల్ కూడా చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉండే కాకుండా మిగతా ఏమైనా రివీల్ చేసుకుంటూ వెళ్దాం. షోకి డిస్టర్బ్ అయ్యేది, షో చూడకుండా అనవసరమైన రివీల్ చేశాడనే సెన్స్లో అయితే నేనేమి రివీల్ చేయదలుచుకోవట్లేదు. దాన్ని కొంచెం ఇదిగానే ఉంచుతున్నా, సీక్రెట్గానే ఉంచి మీకు ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై. యాజ్ ఆఫ్ నౌ హరీష్ అనే కంటెస్టెంట్ మాత్రం వెరీ యూనిక్ కంటెస్టెంట్, వెరీ యూనిక్ కంటెస్టెంట్. మీకు అర్థమైపోద్ది సీజన్ చూసిన తర్వాత. చాలా బలుపుతో చాలా పొగరుగా ఉన్నారంట. దాంతో ఇదే పొగరు మాటలతో పాటు టాస్క్లో కూడా ఉందంట. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చూద్దాం, ఇది అతనికి బెడిస్ కొట్టే అవకాశం ఉంది, హ్యూజ్ పాజిటివిటీ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతే. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోమోలో అంతకు మించి చెప్పడానికి ఏమి లేదు. స్టిల్ నేను ల్యాగ్ చేశాను నాకు తెలుసు, మీకు తెలుసు, కామెంట్ కూడా అదే చేస్తారని తెలుసు. ముందు ఆ ల్యాగ్ తగ్గిద్దాం.